గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. నీకు ఇలా అన్నందుకు నీకు ఒక వీడియో చూపిస్తా. నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నాను, దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది, అంతే సపోర్ట్ ఉంది. మేము కూడా లవ్ చేస్తున్నాం. అసలు నాకు ఎంత ఎమోషనల్ అయిపోతానో నేను ఆ మెసేజెస్ చూస్తే, అక్క ఎలిమినేట్ అయ్యావు, అన్ఫేర్, అది ఇది అని చెప్పి. ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్ కి ఏం ఆన్సర్ ఇవ్వలేను. చేసేవాళ్ళు చేస్తుంటారు. అమ్మ బాబోయ్, అస్సలు ఏంటండి రసం అన్నం ఎలా తింటారండి? స్పూన్ తో ఇలా పాష్ గా అలా తినాలా? నేను మా ఇంట్లో ఎలా తింటాను, అన్నం వేసుకొని రసం వేసుకొని ఇలా తింటాను. దీపికా పదుకొనే తింటారు అని చెప్తారు ఎప్పుడు, నేను రసం ఇలా తింటాను. దీపికా పదుకొని రసం అని కొడితే వచ్చేస్తుంది మీకు. ఎవరైనా మీరు ఎలా తింటారు? రసం తాగుతారా? అన్నం ఇలా తింటాము, ఇలా వస్తే ఇలా అన్నమా, దాన్ని కూడా ట్రోల్ చేశారు. మామిడి పండు కట్ చేసుకొని తింటారేమో, పాష్ వాళ్ళకి నచ్చిండకపోయిండొచ్చు. నేను మామిడి పండు మంచిగా ఇలా తినడం నాకు ఇష్టం, అది ఒక ఫీల్. స్పూన్ తో తినే ఫీల్, చేత్తో తినే ఫీల్ స్పూన్ తో తింటే వస్తుందా? రాదు కదా. దాన్ని కూడా ట్రోల్ చేశారు. దానికైతే బాధ అనిపించింది. ఏంటి నేను ఏమన్నాను? తింటాను, ఇలా తింటే ఇష్టం అని అన్నాను, అది కూడా తప్ప. దాన్ని రోత బ్యాచ్ అన్నారు. నేను చెప్పలేను, చేసేవాళ్ళు చేస్తారు, కానీ అంతే సపోర్ట్ ఉంది. ఈ నెగిటివిటీని, నీ ఎలిమినేషన్ని బయటకు రాగానే చూడంగానే నీకు అని ఏమనిపించింది? చాలా హర్ట్ అయ్యా. ఎవరు హర్ట్ అవ్వరు? ఎందుకు? నేను ఏం చేశా? నాకు అదే క్వశ్చన్. ఇంత పెద్ద పెద్ద వర్డ్స్, ఇంత పెద్ద గొడవలు, కేవలం నేను అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానంటేనే నాకు అవ్వట్లేదు. నాకు ఇప్పటికీ అవ్వట్లేదు. అరవడం వల్ల అయ్యానా? ఇంత వర్డ్స్ జరిగాయి, ఎన్ని డిస్కషన్స్ జరిగాయి, వాళ్ళు బాగానే ఉన్నారే. అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యా మొత్తానికి. మీ ఇంట్లో వాళ్ళు, బయట ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు చూసింది నాకంటే చాలా ఎక్కువ. నేను లోపల వాళ్ళని ఆడిచ్చాను ఫీలింగ్ వచ్చింది. నాకేం కాదు. ఎంత వేసేసారు అసలు మా మమ్మీ, మా డాడీ, ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అసలు వాళ్ళు భయపడే వాళ్ళంట. వామ్మో ఇప్పుడేమొస్తుంది ట్రోల్ అని. నేనే అంటగా ఎక్కువ నెగిటివ్ అయింది. అంత అగ్ని పరీక్షలో ఎక్కువ పాజిటివ్ నేనే అయ్యా, ఇక్కడ ఎక్కువ నెగిటివ్. ఏదైనా నువ్వే క్రియేట్ చేయి. మళ్ళీ పంపండి, ప్లగ్ పెడుతూనే ఉంటా, పంపండి అని. ఎవరితో బాండ్ క్రియేట్ అయింది నీకు హౌస్ లో? నాకు ఫస్ట్ శ్రీజ, కళ్యాణ్తో అయింది. కళ్యాణ్తో నాకు బిఫోర్ హ్యాండ్ ఉంది. అగ్ని పరీక్ష జనాలు అందరూ షాక్ అయ్యారు కదా నువ్వు స్టేజ్ మీద కూర్చొని కళ్యాణ్ని పొగడంగానే. లేదు నేను అందరినీ పొగిడా, అది కూడా కట్ అయిపోయింది. నాకు థర్డ్ వీక్ లో అందరితో క్లోజ్ అయిపోయా, అందరితో ఒక బాండ్ వచ్చేసింది నాకు. అందుకే నేను హార్న్స్ పెట్టమంటే నేను పెట్టనన్నా. ఫస్ట్ సార్ పెట్టాలమ్మా అన్నారు. నేను మాట్లాడదాం అనుకున్నా, ఇలా పెట్టను అని సార్ అని అన్నా. అయితే లేదు నాన్న, నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావు అది పెట్టి మాట్లాడు. నేను ఒక్కరికి కూడా నెగిటివ్గా చెప్పిరాలి. మంచి మనసును జనాలు ఎవరు చూడలే. నువ్వు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఉండుంటే ఇప్పుడు నాకు భలే నచ్చావు. మాటలు కానీ ఇది కానీ ఒక నచ్చేయి కూడా. మేబీ అక్కడ కూడా సరిగ్గా చూడలేదా మరి, కనబడలేదా? అందరు ఏడ్చారు మరి నా కోసం. లేకపోతే నన్ను ఏమైనా ఇంప్రెస్ చేయడానికి ఇలా అంటే జనాల్ని ఇంటర్వ్యూలోనే. మీరు ఒకసారి చూడండి మళ్ళీ, అందరు ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ వీక్ లో సంజన గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా నన్ను నెగిటివ్ గేమ్ అనలేదు. గొడవ అయిందే మా ఇద్దరికి. మేమిద్దరం కలిసిపోతాం, మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, అందరం అల్లరి. సంజన గారు డైనమిక్ అని అన్నారు. నేను అంత నెగిటివ్ హౌస్ మేట్స్ కి అయితే నన్ను డైనమిక్ అని ఎందుకంటారు, తిడతారు. కానీ హ్యాపీగా నవ్వుతూ వెళ్ళి అన్నారు, కానీ ఇక్కడ ఉండిపోరా అని అనలేదు కదా? లేదు అంటే వాళ్ళకు ఉంది, వాళ్ళ ఒక షాక్. నేను లోపలికి వెళ్ళేంత వరకు అందరు నో ఎలిమినేషన్ అనుకున్నారు. ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవుతావు, సుమన్ అని అన్నారు. నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావు, నువ్వు అవ్వవు, నో ఎలిమినేషన్ అని అన్నారు. నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఉండే హోప్, నాకు సార్ నో ఎలిమినేషన్ అంటారేమో అని. ప్రతి ఒక్కరు నో ఎలిమినేషన్. బర్నీ అన్న నో ఎలిమినేషన్, తనుజక్క నో, ఎవ్రీ వన్ నో నాన్న నో ఎలిమినేషన్, స్ట్రాంగ్ ప్లేయర్, నిన్నెందుకు తీసేస్తారు. థర్డ్ వీక్ లో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అయిపోయారు నాకు అందరూ.
నీది కర్నూలు కాదని చాలా ఇది చేశాను. నువ్వు కర్నూలు నిజంగా చెప్పు. నేను పుట్టింది కర్నూలే, పెరిగింది కర్నూలే, ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది కర్నూలే, మా ఇల్లు కర్నూలే. అంటే పెళ్లి కర్నూలు చేసుకోపోయేది కర్నూలులోనే. తెలీదు, ఎక్కడి నుంచి వస్తే సంబంధం అక్కడి నుంచి చేసుకుంటా. ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకుంటా. నేను ప్రాపర్ కర్నూలు అమ్మాయిని, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరగా, ఇక్కడే తిరుగుతుంటా. మరి వెళ్ళి ఆ బూర్జు, కొండారెడ్డి బూర్జు అదే అంటారేమో, అక్కడ ఒక ఫోటో దిగి పెట్టింటే బాగుండేది అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళేమో మా కర్నూలు వాళ్ళు కూడా. ఇప్పుడు నేను కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తా, వాళ్ళ గేమ్ ఎలా ఉంది, గుడ్ వరస్ట్. గుడ్ వర్స్టా? ఓకే, మధ్యలో చెప్పొచ్చా? మధ్యలో ఏముంది, గుడ్ కి వర్స్ట్ మధ్యలో? బెటర్ అది లేదు, యావరేజ్ వద్దు, బాలే ఆ వర్డ్ బాలే. ఓకే, అయితే బాగా ఆడుతున్నారు లేదా చాలా చెత్తగా ఆడుతున్నారు, అది తెలుగులో. అలా ఎవరు ఆడట్లేదు చెత్తగా. చెత్తగా ఎవరు ఆడట్లేదు, ఇప్పుడే చెప్పేసావు, ఇంకేం పేర్లు చెప్తే. అదే చెప్తున్నా కదా. సి అక్కడ ఓకే, నీకు ఏమనిపించింది చెప్పు, వాళ్ళ మీద ఒపీనియన్స్, ఎలా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పు. అది బెటర్. శ్రీజ బాగా ఆడుతుంది. సేమ్ ఇప్పుడు నాకు తెలిసి నేను ఎలిమినేట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింటది. ఏం తగ్గించుకుంటే మంచిది? అదే అరవడాలు అవి తగ్గించుకుంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. లేదు అలానే కంటిన్యూ అయితే సేమ్ రారా పక్కన కూర్చోబెట్టుకుంటాను. కళ్యాణ్ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ చేయలేదు, వాడు వేరే లోకంలో ఉండే. మొన్న కామనర్స్ రాకముందు కొంచెం నాకు కళ్యాణ్కి ఒక 2 hours డిస్కషన్ ఉంది. వాళ్ళు రాకముందు నాకు అనిపించింది వాడు కనిపించట్లేదని, వాడు ఓన్లీ యాంగిల్స్ వెళ్తున్నాయని నాకు అర్థమైంది. కరెక్ట్ నేను ఆ మాట అన్నాను, కామనర్స్ వచ్చి కూడా అదే అన్నారు. వాడికి అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. నీకు ఎలా తెలిసింది అక్క అని అన్నాడు. నాకు అనిపించింది రా అని. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు గేమ్ 100%. ఓకే, హరీష్ గారు చాలా పర్సనల్ వెళ్తున్నారు. సార్ వినర్ మాట, నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పా, ఎవరి మాట వినరు, సీతయ్య అలాగా ఉంటారు. సార్ ఏదనుకుంటే అదే కరెక్ట్, వినడు, ఫీడ్బ్యాక్ తీసుకోరు. మనం ఏదైనా సార్ మీద ఇది తప్పు అంటే మన దగ్గరలో నుంచి ఒక 100 తప్పులు చెప్తారు. అవును నా తప్పే అని ఒప్పుకోరు. కష్టం అలా. డెమోన్ చాలా బాగా ఆడుతున్నాడు, క్లారిటీ వస్తుంది, ఏది కావాలో అది చేస్తున్నాడు. కంటెంట్ అంటే కంటెంట్ చేస్తున్నాడు, గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాడు, మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటున్నాడు. నైస్ గేమ్, ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇమాన్యుయల్ చాలా మంచోడు, చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బర్నీ అన్న షాడోలో కనిపించరేమో అని నా ఫీలింగ్. బర్నీ గారు అల్టిమేట్ గేమర్. ఆయన మూవ్స్ నాకు మనీష్కి తప్ప ఎవ్వరికి తెలియదు. మనీష్ ఎలిమినేట్ అయిపోయినాక నాతో ఓపెన్ గా డిస్కషన్ పెట్టారు, అర్థమవుతుందా? ఇంత చెప్పిన మనీష్ మీరిద్దరు ఎంత బాగా డిస్కషన్ చేసుకొని, మనీష్ ఏంటి నీ గురించి అలా మాట్లాడాడు బయట ఇంటర్వ్యూలో? ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, నేను చెప్పట్లేదు. అంతే. సంజన గేమ్ స్టార్ట్ చేసింది తను. అంటే కంటెంట్ కోసం చేస్తున్నారు, ఆడియన్స్కి ఫన్ ఉంటుంది, కానీ మాకు అక్కడ చాలా డ్రైనింగ్ ఉంటుండే. మళ్ళీ ఈరోజు ఏం చేస్తారు, ఏం తగ్గించుకుంటే మంచిది? ఇదే నాటినెస్, కొంచెం పర్సనల్ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు, నిజంగానే మాట్లాడతారు. మొన్న రాము చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ట్రూ. పర్సనల్ వెళ్ళిపోతారు. మేము టెనెన్స్ అయిన వెంటనే లగేజ్ తీసుకొని రండి, మీరు టెనెన్స్ చూస్తాను, అది ఉంటుంది. అది తగ్గించుకుంటే నైస్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.